హలో. మేడం. హలో. చెప్పండి. మేడం. ఐ డోంట్ యాక్ట్. ఐ బిహేవ్ అన్నారు. దానికి వివరించండి. ఐ డోంట్ బ్యాక్ అండి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఆ! సార్ ఐ డోంట్ ప్లాన్, ఐ బిహేవ్. ఐ డోంట్ ప్లాన్, ఐ బిహేవ్ అని చెప్పాను. చాలా సార్లు చెప్పాను అది. అంటే నేను చెప్పి నాకు మర్చిపోతూ ఉంటాను. అవి ప్లాన్ చేసి చెప్పినవి కావు అవి. అక్కడే తెలుస్తుంది. ఐ డోంట్ ప్లాన్. నేను ఏది ప్లాన్ చేయను. నాకు ఏ ప్లాన్ లేదు. ఐ బిహేవ్. నాకు అప్పుడు ఏమనిపించిందో అది చేస్తాను. అట్లా ఇట్లా ముందే ప్లాన్ చేసుకోవాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఈరోజు సెషన్ ఇప్పుడు రేపు ఏ టాపిక్ చేయాలి తెలీదు. పొద్దున్నే లేచిన తర్వాత ముందు పెట్టాలి కాబట్టి ఆ టాపిక్‌ని నేను అప్పుడు ఏదనిపిస్తే అది పెడతా. చాలా సార్లు అదర్ ఛానల్‌కి గతంలో వెళ్ళేవాడిని నేను. వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అడిగేవారు. ఎక్కడికెళ్తున్నావు అని ఫోన్ చేస్తే ఇట్లా నేను వనిత టీవీకెళ్తున్నా, లేకపోతే ఇంకో మోజో టీవీకో, ఇంకో సుమన్ టీవీకో దేనికో వెళ్తున్నప్పుడు, ఏంటి టాపిక్ అని నాకు తెలీదు. మరి ఏం మాట్లాడతారు? వాళ్ళు ఏది అడిగితే అది మాట్లాడతాను. మరి ప్రిపేర్ అవ్వను. నాకేమొస్తే అదే మాట్లాడతాను. అదే నేను. అదే నాకు తెలిసింది. అలాగే ఒక సమస్య వస్తే ముందు ప్లాన్ చేసుకొని రేపేం చేద్దాము? ఏమో రేపు బ్రతికుంటే అప్పుడు చూద్దాం. రేపు పొద్దున్న లేసిన తర్వాత ఏమనిపిస్తే అది చేస్తాను. ప్రీ ప్లాన్ అనేది ఉండదు. చాలామంది చేసేదేంటి అంటే, ఆ 3 చేపల కథ చెప్తారు. సుమతి, మందమతి, ఇంకోటేదో మతి చెప్తారు. 3 చేపల్లో ప్రొయాక్టివ్‌గా ఉండాలి అంటారు. నేను ప్రొయాక్టివ్‌గా ఉండను. ప్రొయాక్టివ్‌గా ఉన్న కొద్దీ మన యాంగ్జైటీ పెరుగుతుంది. రేపు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, చేయగలమా లేదా? ఈలోపు వర్షం వస్తే ఏంటి? ఈలోపు బస్సు రాకపోతే ఏంటి? లేకపోతేనేమో ఆలోపు నాకు మార్నింగ్ లేసిన తర్వాత బ్రష్ చేసుకునేటప్పుడు ఎక్కడన్నా గుచ్చుకుంటే ఏంటి? ఇక పెరుగుతూనే ఉంటాయి ఇక. ఇలా అనుమానాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి నేనెప్పుడూ ప్లాన్ చెయ్యను. ఎవరు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. లైన్ క్లియర్ ఉండాలి. ఎవరు ప్లాన్ చేయాలి? లైన్ క్లియర్ లేదు. యాక్ట్ చేయాలి. నటించాలనుకున్నప్పుడు ప్లాన్ చేయాలి. నేను నటించటం లేదు. నాకు ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నాను. తప్పా, ఒప్పా నాకు తెలియదు. నాకు అప్పుడు కరెక్ట్ అనిపిచ్చింది, ఒప్పు అనిపిచ్చింది మాట్లాడతాను. ఒకవేళ తప్పైతే మీరు చెప్తారు. మీరు చెప్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఐయామ్ రెడీ. ఇంకా దానికి భయమేముంటుంది? అందుకని కెమెరాలతో ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే కెమెరాలు చెప్పవు నేను తప్పు మాట్లాడినా. కదా! అందుకని వీలైనంత వరకు మనుషులతో మాట్లాడుతుంటాను. కనీసం జీవరాశులతోనే ఇంటరాక్ట్ అవుతుంటాను. లాస్ట్‌లో మిషన్‌తోని లాస్ట్ ప్రయారిటీ మిషన్ నాకు. సో, కాబట్టి ఎప్పుడైతే మీకు లైన్ క్లియర్ ఉంది. నాకు వీలైనంత వరకు ఏ జీవరాశికి హాని కల్పించకుండా వీలైనంత వరకు అది అండర్‌లైన్ చేసుకోండి. వీలైనంత వరకు ఏ జీవరాశికి హాని కల్పించకుండా నా జీవనం సాగిస్తూ వీలైనంత వరకు ఇతరులకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇతరులు లేరు నేనే మొత్తం. నేనే నా చుట్టూ ఉన్నవారు. నేనే ఈ సమాజం. సమాజంలో నేను లేను. నేనే సమాజం, నేనే ఈ ప్రపంచం, నేనే ఈ విశ్వం మొత్తం. కాబట్టి నా దగ్గర ఉన్నవాళ్ళు గూడా నేనే. వాళ్ళ పెయిన్ నా పెయినే. అయితే నేను గూడా నేనే. నా పెయిన్ కంటే వాళ్ళ పెయిన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వను. ఫస్ట్ ప్రయారిటీ నాకిస్తాను వీలైనంత వరకు. నాకు ఇబ్బంది లేకుండా పక్కన వాళ్ళని గూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. కాబట్టి అట్లా లైన్ ఉన్న తర్వాత ఇంకా ఏది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవుతూ ఉంటాము. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పెద్ద ప్లాన్స్ చేసుకోం గదా! సేమ్ అలాగే ఏదొస్తే ట్రాక్టర్ వస్తే ఇటు తప్పుకుంటాం. బస్సు వస్తే ఇంకా ఎక్కువ గ్యాప్ ఇస్తాం. స్కూటర్ వస్తే ఇది క్లియర్‌గా ఉంటే ఎక్కువ రైడ్ చేస్తాం. మనీష్ డ్రైవ్ చేస్తాడు టూ వీలర్. టూ వీలర్ ఎట్లా డ్రైవ్ చేస్తున్నారో దాన్ని అధ్యయనం చేయండి. సేమ్ అదే లైఫ్ కూడా అంతే. అంతకంటే ఏమి లేదు. చాలా ఈజీ లైఫ్. దీన్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకొని, ముందే డబ్బులు బాగా సంపాదించి, ఇన్సూరెన్స్‌లు చేసుకొని, జబ్బు చేస్తే ఇన్సూరెన్స్ చేసుకుంటాం. రేపో ఎల్లుండో అది కూడా మాట్లాడదాం. వాళ్ళొచ్చి ఆ డబ్బున్నందుకు మన బాడీని కోస్తారు. గుండెల్లో స్టంట్ ఏస్తారు. ఇంకెక్కడేదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ ప్లాన్ లేదు. జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. రైట్ మనీష్?